నమస్తే అండి. నా పేరు జోసెఫ్ రాజు బేతల. నేను టార్గెటెడ్ ఇండివిడ్యువల్ 2000 సంవత్సరం నుంచి మా కుటుంబ సభ్యుల డిఎన్ఏ రహస్యాలు తెలుసుకుని డిఎన్ఏ జీనోమ్ సీక్వెన్స్ చేసి మా డిఎన్ఏ మైథిలేషన్ చేసి మా ఆ, మా మా ఎపిజెనెటిక్స్ మోడిఫికేషన్ చేసి అంటే మా గుణగణాలు స్వభావాలు లక్షణాలు మొత్తం మార్చి మా కొరకు ప్రత్యేకమైన ఒక ట్విన్ డిజిటల్ బ్రెయిన్ అంటే కృత్రిమ మెదడు తయారు చేస్తారు. కృత్రిమ శరీర అవతార్ అంటే కంప్యూటరైజ్డ్ అవతార్ తయారు చేస్తారు. తయారు చేసి మన ఫోన్లో నుంచి మనం ఫోన్లో నుంచి డబ్బులు డిజిటల్ డేటా ఒక ఫోన్ నుంచి ఒక ఫోన్కి డబ్బులు ఎట్లా మార్చుకుంటామో అలాగా ఒక మనిషి మెదడులో నుంచి మనిషి మెదడికి కంప్యూటర్కి మెదడికి డేటా డిజిటల్గా బ్రెయిన్ డేటా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. దానికి వీళ్ళు నన్ను నా కుటుంబాన్ని వీళ్ళు చేసిన ఆట వీళ్ళు ఆడిస్తున్న ఆటలు చెప్తానేనండి. నా శరీరంలోకి ఇంటర్వ్యూవో ఏరియా నెట్వర్క్ చిప్స్ ఎక్కిస్తారు. ఆ ఇంటర్వ్యూవో ఏరియా నెట్వర్క్ చిప్స్ అనేవి బ్లూటూత్ నెట్వర్క్స్కి రేడార్స్కి శాటిలైట్స్కి సెల్ ఫోన్ సిగ్నల్ టవర్స్కి రేడార్స్కి ఇన్ని నెట్వర్క్స్ ద్వారా నన్ను కంట్రోల్ చేస్తారు. ఓకేనా? ఏం చేయవసలా ఒంటి మీద ఏం చేయవసలా. నా చెవిలో వీటికి కుడివైపు చెవిలో వీటికి చిప్ పెడతారు. ముక్కులో ఏం పెడతారు? సింథటిక్ టెలిపతి మైండ్ కంట్రోల్ చిప్ పెడతారు. శరీరంలో ఇక్కడ ఇండివిజువల్ న్యూరల్ సెన్సార్ చిప్ కొట్టి అది ఎంత ఉంటుంది అనుకున్నా జస్ట్ ఇప్పుడు ఇట్లా మన టచ్ చేస్తే ఎట్లా చిన్న శబ్దం ఎట్లా కొడితే సురుక్కుమంటుంది కదా అట్లా అనిపించింది. అంతే. మనం నిద్రలో ఉన్నప్పుడు చేయొచ్చు. లేకపోతే వీళ్ళు నాకు ఎప్పుడైనా డ్రింక్ ఇచ్చినప్పుడు ఆల్కహాల్లో డ్రింక్ ఇచ్చినప్పుడు వేసి ఉండొచ్చు. ఎప్పుడో చిన్నప్పుడు. ఓకేనా? అప్పుడు వేసి ఉండొచ్చు. ఓకేనా? అట్లా ఇక ఈ భూప్రపంచం మీద నేను ఎక్కడున్నా పూర్తిగా నా శరీరము మెదడు ఆత్మ వాళ్ళ చేతిలో ఉంటుంది. ఇకపోతే మీకు 24 గంటలు నేను మంచం మీద పడుకున్నా కూర్చున్నా నేను నా పక్కన ఒక అమ్మాయి మహిళ బొమ్మ దాన్ని 2D హోలోగ్రామ్ అంటారు, హెల్యూజినేషన్. ఆ బొమ్మను నేను ఆడ మనిషి లేదా అమ్మాయి నాతో తప్పు చేస్తున్నట్టు, నేను ఆమెతో తప్పు చేస్తున్నట్టు, ఆమెను నేను ముట్టుకున్నట్టు, లేకపోతే ఆమె నాతో ముట్టుకున్నట్టు, మేమేదో పాపం చేస్తున్నట్టు అని నాకు జ్ఞాపకం వచ్చేలోపు ఆ బొమ్మ ఎగిరిపోయింది. అప్పటికే నేను ఏదో తప్పు చేసినట్టు మీకు చూపిస్తారు. ఇదంతా ఎలా సాధ్యమవుతుంది? దాన్ని 2D హోలోగ్రామ్ అంటారు. ఆ టచ్ సెన్సేషన్స్, వైబ్రేషన్స్ ఐ కెన్ ఫీల్ దట్. ఆ అనుభూతి నేను చెందుతాను అనమాట. అంటే రియాలిటీలో చూపిస్తాడు అనమాట. రియల్ టైంలో వాడు మిమ్మల్ని నమ్మిస్తాడు. అంటే అక్కడ అలా జరిగింది అన్నట్టు. అదంతా ఎలా? అగ్మెంటెడ్ రియాలిటీ అంటారు దాన్ని. ఆ పద్ధతి ద్వారా మీకు చూపిస్తున్నాడు. ఆడిటరీ హెల్యూజినేషన్ ద్వారా. అంటే నేను నిద్రపోతాను కదా, నా చెవికి మాటలు ఎక్కించే నేను నిద్రపోయేటప్పుడు నా చెవికి ఆటోమేటిక్గా నా బుర్ర నిద్రపోతుంది, రెస్ట్లో ఉంటుంది. నాకు వినపడే మాటల ద్వారా వాడు కళ చూస్తాడు. ఇక అట్లా నేను చూస్తాడు 24 గంటలు అబద్ధపు కళ్ళు, తప్పుడు కళలు. దానికి నాదెట్ట తప్పు? ఎవరికైనా మనిషి పుట్టినోడికి 24 గంటలు పాపపు ఆలోచనలు, సెక్సువల్ థాట్స్ వస్తాయా? మీరు చెప్పండి. నీతి కలిగిన వాళ్ళు అయితే చెప్పండి. ఇది ఇప్పుడు నా 2 కళ్ళతో నేనేం చూస్తున్నానో మీరు చూస్తున్నారు. మీరు చూస్తుంది వాస్తవం. సత్యాలు మాట్లాడుకుందాం. తప్పు నాది ఉంటే నా తలకాయ తీసుకోండి, తప్పేం లేదు. ఆడి జగన్ కానీ ఆడి చంద్రబాబు కానీ ఇద్దరికి సవాల్ చేస్తున్నా. ఇద్దరికి కూడా మీ కథ అయిపోయింది. వీళ్ళు మా డిఎన్ఏలు తెలుసుకుని మా డిఎన్ఏ వివరాలు తెలుసుకుని మా కుటుంబ సభ్యుల డిఎన్ఏ వివరాలు తెలుసుకుని నా విషయంలో నా కొడుకులు దొరికితే నా తర్వాత తరాన్ని ఆటోమేటిక్ని బెదిరిస్తున్నారు. మీ తరాన్ని నాశనం చేస్తాం, మీ రాబోయే తరాలకు బతుకు తెరువు ఉండదు. చెరుకు పల్లెలు చుట్టుపక్కల మొత్తం తెలుగుదేశం వాళ్ళే, నిడుబ్రులు మొత్తం తెలుగుదేశం వాళ్ళే. ఇక్కడ అనగానే సత్యప్రసాద్ అనేవాడు జనాలను పెట్టి 24 గంటలుగా మా కుటుంబాన్ని బ్రెయిన్ వాష్ చేస్తూ ఇవాళ ప్రార్థన అనే పేరుతో తీసుకెళ్లారు మా అక్కని. ఆడవాళ్ళందరూ చుట్టుపక్కల రకరకాల వేషాలు వేస్తున్నారు, ఎన్ని డ్రామాలు వేస్తున్నారు. అంటే ఏంది అక్కడ? వీడికేదో మీ వాళ్ళకి ఏదో అయిపోతుంది, మీ ఇంటికి ఏదో మేలు జరిగింది, ఆయన ఎవరు తాయిలాభిషేక ప్రార్థన చేస్తాడని తీసుకెళ్ళాడంట. సరే, వాళ్ళ ప్రార్థనలు నేను అది అన్నాను, కానీ ఎవడు వ్యాపారం ఆడిది. ఓకేనా? వీళ్ళు ఎక్కడుండి ప్రార్థన చేసి నా దేవుడు వినడా? యథార్థత ఉంటే, హృదయంలో యథార్థత ఉంటే వింటాడు. వీళ్ళందరూ ఇక్కడ కూర్చుని నిన్న వింటాడు. వాళ్ళందరూ ఏక మనసుతో, ఏకాత్మతో, వాళ్ళ శుద్ధ హృదయంతో ఏ లోపం లేకుండా చేసినా ఆ దేవుడు వింటాడు. సరే మా ప్రార్థన నుంచి చెప్పట్లేదు. అలాగా వీళ్ళు ఆడే ఆట నీకు చూపించాలా? అంటే వాళ్ళు ఆడుతున్న ఆట ఏంటి? ఈరోజు
ఇన్ని సంవత్సరాలుగా మా కుటుంబంలో ఒకళ్ళ మీద ఒకళ్ళకి అనుమానాలు పుట్టించి మా బుర్రలో జ్ఞాపకాలుగా ఉంచారే, ఆ జ్ఞాపకాలను మీకు చూపిస్తాడు. అంటే ఇప్పుడు నేనేం చెప్తున్నా దాన్ని బట్టి ఇప్పుడు గేమ్ వేస్తున్నాడు మిమ్మల్ని నమ్మించడానికి. ఇప్పుడు అక్కడ మా అక్క ఏమని ప్రార్థన చేస్తుంది, దాన్ని బట్టి మేమేదో నేరస్తులు మీకు చూపిస్తారు. అది వాడు ఆడే ఆట. ఇప్పుడు నేనేం చెప్తున్నా, చిన్నప్పటి నుంచి నేను నిజంగా నీతి లేని నీతి తప్పిన కుక్కనైతే 2000 సంవత్సరం నుంచి 2020 దాకా నా దేవుడి సన్నిధికి ఎన్నిసార్లు ఇల్లుంటా. వాళ్ళు పోలీసులు కానీ రాజకీయ నాయకులు ప్రజలకి ఏం చెప్తున్నారు, వాడిని కానీ వాడి కుటుంబ సభ్యులను కానీ ఏమనొద్దు, మొత్తం రికార్డ్ అయింది, ఆడి కంటి ద్వారా మొత్తం రికార్డ్ అయింది. కంటి ద్వారా కాదు, నా ప్రతి మాట, నా ప్రతి ఆలోచన, నా ప్రతి తలంపు, నా ప్రతి ప్రార్థన, దేవుని సన్నిధిలో నేను చేసిన ప్రార్థన, నా ప్రతి కళ కూడా ఆడి సూపర్ సోన్ కొండకొమ్మటి రికార్డ్ అయింది. ఆ డేటా బయటికి తీపిచ్చాలా? తీపిచ్చిపోతే నీతిలేని నీ తప్పిన కుక్కలో హైకోర్టు జడ్జి అయినా, సుప్రీంకోర్టు జడ్జి అయినా, రాష్ట్రపతి అయినా, ప్రధాని అయినా, అది ఎన్ని వందల కోట్లకు అమ్ముడిపోయారు సవాల్ చేస్తాయి భారతదేశ ప్రభుత్వంతో. ఈ కుట్ర బయటికి తీపించకపోతే మాత్రం మీరు మా మాల జాతిని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా తొక్కువేయడానికి మీరు చేసిన కుట్ర, నన్ను బలి చేసి మాదిగిల్ని బాధితులుగా చూపించి మాలల్ని బాధ్యులను చేసి నా మీద మానవ ప్రయోగం చేసి కృత్రిమ మేధశక్తి, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నన్ను బలి చేసి నన్ను, నా కుటుంబాన్ని పెట్టరాని కష్టాలు, చేయరాని అవమానాలు చేస్తూ నడి రోడ్లో మా మానాల్ని, మా బ్రతుకును బజారు పాలు చేసి మానవత్వం ఉన్న వాళ్ళు అయితే ఈ కుట్ర బయట తీస్తారు. జగన్ కానీ, చంద్రబాబు కానీ. మిమ్మల్ని బతిమలాడేది లేదు, ఇక్కడ బతిమలాడాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఏ తప్పు చేయకపోతే చట్టం మందికి ఎందుకు రావట్లేదు? నరేంద్ర మోడీకి భయపడి, నరేంద్ర మోడీకి లాలుచి పడిపోయి మీరు ఇదవుతున్న వాళ్ళకైతే చట్టం ముందుకు ఎందుకు రావట్లేదు అనేది నా ప్రశ్న. వాళ్ళు అక్కడ ఆర్ఎస్ఎస్, ఆ బీజేపీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ బీజేపీ పార్టీ ఎట్టన్నా రావాలా? ఈసారి పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రి నిలబెట్టి అతను ముఖ్యమంత్రి చేయాలనేది అతని ప్లాన్. ఈ జగన్ అనేవాడు ఈ ప్రభుత్వంలో ఇలా జరిగింది కాబట్టి ఈ జగన్ దానికి మౌనం ఉండి, ఈ జగన్ అనేవాడు కూడా నరేంద్ర మోడీకి ఇదైపోయాడు. చంద్రబాబు అయితే అసలు లాలిచి పడిపోయి కాళ్ళవేరానికి వెళ్ళిపోయి లొంగిపోయి ఏం చేసినాడు, వాళ్ళందరూ కలిసి అధర్మంగా అధికారంలోకి వచ్చారు. కాదా? ఈవీఎంలో మ్యానిపులేట్ చేసి కాదా, ట్యాంపరింగ్ చేసి కాదా? నన్ను ఉపయోగించి మీరు ఒకటి బాగా గమనించండి. బాగా ఫస్ట్ నుంచి 2000 సంవత్సరం నుంచి కమ్మోళ్ళ అమ్మాయి, మాదిగోళ్ళ అమ్మాయి, చెరుగుపల్లిలో, నిడుబ్రోలు, ఇంటి చుట్టుపక్కల ఉన్న తెలుగుదేశం వాళ్ళందరూ ఒకటి బకెట్ మోగించా, ఒకటి పంపు మోగించా, ఒకటి చీపురు మోగించా, ఒకటి కమ్మోళ్ళ అమ్మాయినా, ఒకటి మాదిగోళ్ళ అమ్మాయినా, మా ఇంటి పక్కన వాళ్ళు కులం అనే భావన నా ద్వారా ప్రజల్లోకి ఎక్కించింది ఎవరు? తెలుగుదేశం వాళ్ళు కాదా? ఆలోచించండి ఆ ప్రజలు. ఇప్పుడు ఈ విషయాలు మాకు జరుగుతున్న కష్టాలు మేము చెప్పపోతేనేమో నేను, నా కుటుంబం, సమాజం చెడ్డలో మిగులుతాం. మాకేం జరుగుతుందో, మాకు జరిగిన అన్యాయం చెప్తేనే సమాజంలో సమస్యలు వస్తాయి. నేను ఈ విషయాలను చెప్పడం వల్ల ఇదిగో మీ కూడా చెప్పడం వల్ల మీకు ఈ సమస్యలు వచ్చి మా కుటుంబాన్ని బెదిరిస్తున్నారు. ఇప్పుడు సమాజంలో వచ్చే సమస్యలకి నన్ను బాధ్యం చేసి అమ్మో ఈ నేసెత్తి పోయిద్దేమో, ఈయన పిచ్చోని చేద్దాం, చంపేద్దాం, ఈ నేసెత్తి పోయిద్దేమో. ఏమరా సమాజం మరీ అంత అమాయకంగా ఏమైనా ఉన్నారంటే సమాజం ఎవడ పుట్టిస్తున్నాడు? ఎవడైతే కుట్రలు చేసాడో వాడే సమాజాన్ని గజిబిజి గందరగోళానికి గురి చేస్తూ మోసం చేస్తున్నారు సమాజాన్ని. వాళ్ళు కాపాడుకునే కొరకు, కేవలం వాళ్ళు సర్వైవ్ అవటం కొరకు, రాజకీయంగా వాళ్ళు బ్రతకడం కొరకు, చట్ట ప్రకారంగా వాళ్ళు బయట సమాజంలో పెద్ద మనిషి చలామణి అవడం కొరకు ప్రజల్లో ఈ అనుమానాలు పుట్టిస్తున్నారు. ఏమండి ఒక మాట చెప్తాను, వాడు నీతికి వెళ్ళినోడైతే ఎవడైనా కుట్ర చేసినాడు, ఎవడైతే నాకేమి భారతదేశం మొత్తం లైవ్ ఇచ్చి కోర్టు ముందు వచ్చి నిరూపించి నా తల తీసుకోరా అంటున్నా. నేను నిరూపిస్తే వాళ్ళకి అక్కడ ఊరేయాలంటున్నా. ఎవడైతే నాకేంటి? నాది తప్పు లేనప్పుడు నువ్వు ఎవడైతే నాకేంట్రా? నాకేంటి? నేను నీకు రెస్పెక్ట్ ఎందుకు ఇవ్వాలా? ఏందో మీకు రెస్పెక్ట్ ఇవ్వాలా? మా మాలను బజార్ పాలు చేసి శాటిలైట్ పరిజ్ఞానం ఉపయోగించి దేశం మొత్తం లైవ్ ఇస్తూ ఎక్కడ పోతే అక్కడ మమ్మల్ని అవమానాలు తెస్తూ, మా బాత్రూమ్ మా మానాలు చూపిస్తూ, మా తల్లి మానాలు అవసరం, నా శరీరం, నా కళ్ళ ద్వారా దేశం మొత్తం లైవ్ ఇస్తూ మమ్మల్ని ఆ లంజలు చేసి పెట్టావు, మక్కలు లంజలు చేసి పెట్టావు. వీళ్ళు ఎమ్మ లంజరకం చేయడం పుట్టాడు, పుట్టుకతో వీడికి ఎయిడ్స్ వేస్తుందని మమ్మల్ని బజార్ పాలు చేసి మమ్మల్ని అవమానపరుస్తూ మా అక్కలు లంజలు చేసి వరే మా కుటుంబాన్ని బజార్ పాలు చేసి మీకు గౌరవం ఎందుకు ఇచ్చాలరా? గౌరవం ఎందుకు ఇవ్వాలా? ఏమన్నా చంపేస్తారా? ఈయన ఎన్కౌంటర్ చేసేస్తారంట, తలకాయ తీసేస్తారంట, కాళ్ళు చేతులు నరికేస్తారంట. ఒరే ఒకసారి చట్టం ముందుకు రండి, మీ పరిస్థితి ఏమైతే చూద్దరు. కానీ వాడి లక్ష్యం మా మాలల్ని, మాదిగల్ని విడగొట్టాలా? మేము మాలలో అన్నింటిలో రాజకీయంగా అన్నింటిలో చైతన్యంగా ఉంటాం, మమ్మల్ని విడగొట్టాలా?
మమ్మల్ని తొక్కేలా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా. దానికి నాలాంటి ఒక అమాయక బకరా గారిని బలి చేశారు 25 సంవత్సరాలుగా. వాళ్ళు చేసిన కుట్ర బయటికి చెప్తున్నా సమాజంలో సమస్యలు వస్తాయి. ఇది నా కొడుకు చేస్తుంది. నీతి జాతి లేని వెధవలు వీళ్ళకి గౌరవించాలా? ఒరే రికార్డు చేసుకో, హైకోర్టు చెప్పుకో, సుప్రీంకోర్టు చెప్పుకో, రాష్ట్రపతి చెప్పుకో, ప్రధాని చెప్పుకో. వాళ్ళు పట్టించుకోకపోతే వాళ్ళు 800 కోట్ల కమ్ముడిపోయి నీతులన్నీ తప్పిన కుక్కలరా చెప్పాలా? రికార్డు చేసుకో ఈ వీడియో. నా పేరు బేతాల రాజు. వీళ్ళు మా మాల జాతిని రాజకీయంగా తొక్కేస్తే నన్ను బలి చేశారు. ఈ దేశంలో కులపిచ్చి మతపిచ్చి డబ్బు తప్పితే ఏం పని చేయట్లా. నీతి, న్యాయము, సమానత్వం, సమన్వయం లేదంట్రా. ఇదే ఒక కమ్మోడికి నారా చంద్రబాబు అనేవాడు జైల్లో ఉంటే అర్ధరాత్రి కూడా కోర్టులో పనిచేసినాయి. అది మన రాష్ట్ర దేశంలో న్యాయ వ్యవస్థలో. ఈ పేదవాడికి నీ కష్టాలు జరిగితే పట్టించున్నాడు ఒకడు లేడు. అదే ఒక మా మాలమాదిగోడి మీద దాడులు చేస్తే ఒకడు రాడు. అదే మొన్న కమ్మోళ్ళు మా నాయుళ్ళు అతను చంపితే వెంటనే ఎకరాల పొలాలు లక్షల డబ్బు, ఉద్యోగాలు. అదేంట్రా కులాన్ని బట్టి న్యాయము, మతాన్ని బట్టి న్యాయం ఇస్తారంట, ధర్మం ఇస్తారంటారా మా భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? నా పేరు బేతాల రాజు. నాకు బ్రతుకు తెరువు కూడా లేకుండా చేసి, నిలువు నీడ లేకుండా చేసి, గతి లేకుండా చేసి, నన్ను ఎందుకు ఎంచుకున్నానంటే నా తల్లిదండ్రులు 2020 సంవత్సరాలు ముసలోళ్ళు అయిపోతారు. అప్పుడు వాళ్ళ హాస్పిటల్ చుట్టూ తిప్పాలా? అప్పుడు వీడు చిన్నప్పటి నుంచి నా బుర్రలో ఎక్కడే ఏమి ఎక్కించాడు, అన్ని హాస్పిటల్ చుట్టూ తిప్పించి మా నాన్నని మా అమ్మని హాస్పిటల్ తీసుకెళ్తే బ్లడ్ టెస్ట్ రిపోర్ట్లు గుర్తు రావాలా? వీడు నా బుర్ర నిండా ఎక్కించిన అబద్ధ జ్ఞాపకాలు సృష్టించి అవే నిజమని మీకు నమ్మిస్తున్నాడు. రియల్ టైంలో మీకు నమ్మిస్తాడు. హోలోగ్రామ్. జస్ట్ నాకు చెవిలో ఒక మాట చెప్తే మీకు అది చూస్తారు బొమ్మ. చూసి వాటిని బట్టి, పిలిచేవాల్సిన బట్టి, గ్రహించాల్సిన బట్టి, ఇనే మాటలు బట్టి, తాగే స్పర్శను బట్టి ఈయన బతకరు, ఈయన ఎక్కడ చంపేస్తారు, ఏడ నరికేస్తారు, కోసేస్తారు. ఏంట్రా ఈ అట్టబట్టి అటు తిడుతున్నాడు, నీకు ఏం శిక్షలని ఆలోచిస్తుంటే తిట్టక మిమ్మల్ని ముద్దెట్టుకుంటారా? తిట్టక మిమ్మల్ని ఎత్తినెత్తుకుంటారా? తిట్టక మిమ్మల్ని ఎక్కడ తిట్టాను రా? బజార్లో తిట్టానా? ఎక్కడ తిట్టాను మిమ్మల్ని? పేపర్లోనా? టీవీలోనా? సత్యవంటరా డీజీపీ, ఏపీ డీజీపీ, ఏపీ గవర్నర్ చచ్చిపోయావా? ఏపీ హైకోర్టు చచ్చిపోయావా? సుప్రీంకోర్టు చచ్చిపోయావా? రాష్ట్రపతి చచ్చిపోయిందా? బతికుంటే వీళ్ళకి ఎన్ని సంవత్సరాలుగా ఎవడు చెప్పలా? ఆంధ్రాలో ఎటువంటి కులపిచ్చి మతపిచ్చి రాజకీయ విరోధం చేస్తున్నారు రాజకీయ నాయకులు, పోలీసులు, అమ్ముడిపోయిన అవినీతి పోలీసు కుక్కలు ఏం చేస్తున్నారు తెలీదా? మీకు తెలీదా? ఎంతగా అమ్ముడిపోయారు? రోషం పోషం ఉంటే ఎస్ఎస్ స్టేటస్ కోర్టు పెట్టు, సుమోటి కేసు ఫైల్ చేయి, నా తప్పుంటే తలగా తీసుకో, లేకపోతే నీతులన్నీ తప్పిన కుక్కలు నొప్పుకో. చెప్పుకో. ఎంతకాలం మమ్మల్ని బెదిరిస్తారు? గతి లేకుండా చేసి, నీళ్ళు లేకుండా చేసి, ఆధారం లేకుండా చేసి బెదిరిస్తూ ఏంది బ్లాక్మెయిల్ రాజకీయాలు? ఏంటి బ్లాక్మెయిలింగ్? ఏంటి? మాకు నరికేస్తారు, ఎన్కౌంటర్ చేస్తారు. మా ఊర్లో పాస్టర్లు చాలు బైబిల్ మీద ప్రమాణించి చెప్తారు. వాళ్ళు ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ఏం వింటున్నారు, వాళ్ళు ఏం చూస్తున్నారు, వాళ్ళకేం తెలుసు చెప్పాలి. వాళ్ళు కథం. ఒకడు ఆలోచన తలంపులు మీరు చూడండి. నాకు బయోడిస్లైడ్ కొట్టాలా? ఒక మనిషి ఊపిరి పీల్చుకోకుండా ఎట్ట బతకలేడో, ఒక మనిషి నీళ్లు తాకుండా ఎలా బ్రతకలేడో నాకు బయోడిస్లైడ్ కొట్టడం నువ్వు ఈ విధంగా చేయలేవు. అది చెప్పాలి నువ్వు కంపల్సరీ. ప్రభుత్వాలు సార్ చెప్పించకపోతే పాస్టర్లు నీతిలేని నీతి తప్పని కుక్కలాళ్ళు. నా తప్పుని చంపేసుకోమని చెప్తున్నా కదా, పాస్టర్లు కూడా చెప్తున్నా. మీరు ఇంకా సత్యవంతులైన దేవుడి గురించి ఇంత ధైర్యంగా ప్రచారం చేసినప్పుడు మరి నువ్వు సత్యం కొరకు నువ్వు మాట్లాడినాడు, నువ్వెట్ట హీరో అవుతావు, నువ్వెట్ట పరలోక రాజ్యం అవుతావు, నువ్వెట్ట ప్రజలకు చెప్తావు? అక్కడ సత్యం మాట్లాడే దమ్ములేను నా గురించి నువ్వు ఉపన్యాసాలు, ఉపమానాలు ఎందుకు చెప్తావు చర్చిలో? నీకు అర్హత లేదు. సో మా పాస్టర్లు చాలు, వీళ్ళు ఖచ్చితంగా చట్టాన్ని చిక్కారంతే. నా వీడియో సాక్ష్యాలన్నీ సోషల్ మీడియాలో ప్రజల చేతిలో ఉన్నాయి. ఒకడెవడన్నా ఒక పార్టీ కూడా ఎక్స్ట్రా చేసి ఇంకో పార్టీ కూడా కుట్రలు బయట తీస్తాడు. ఇద్దరేమన్నా ఎక్స్ట్రా చేస్తే పబ్లిక్కి కుట్రలు బయట తీస్తారు. నా తెలుగు వీడియోలు కానీ, ఏ భాషలో వీడియోలు కానీ, ప్రపంచంలో ఏ భాషలోకైనా తర్జుమా చేసి పంపించవచ్చు. వెనక తగ్గే ప్రసక్తి లేదు, వెనక అడిగేసే ప్రసక్తి లేదు. నేను బలైన బాధితుని. ఐఎమ్ ద డిసీజ్డ్ పర్సన్. ఐఎమ్ నాట్ అక్యూజ్డ్. ఐఎమ్ ద విక్టిమ్ ఓన్లీ. ఐఎమ్ నాట్ అక్యూజ్డ్. యూ మస్ట్ హావ్ టు నోటీస్ దిస్ థింగ్స్ వెరీ కేర్ఫుల్లీ. నేను బాధితునే కానీ బాధ్యుని కాదు. నేను అన్యాయం కాంపడిన వ్యక్తినే కానీ నేను ఎవడికి అన్యాయం చేయాలా? అది మీరు గమనించండి. జనాలు పెట్టి అంటే తలకాయ నరికేస్తారు, ఎక్కడ చంపేస్తారు. ఎవర్రా మీరు? నిన్న సాయంత్రం, నిన్న తారీఖు ఎంతండి? ఇవాళ అక్టోబర్ 13, అక్టోబర్ 23. ఇవాళ అక్టోబర్ 23, నిన్న అక్టోబర్ 22. నిన్న సాయంత్రం 6 గంటలప్పుడు పని దగ్గర టీ ఇచ్చారు వాళ్ళు.
టీచిన వరకు కొద్దిగా మరి ఎట్టట 24 గంటలు తప్పుడు ఆలోచన చూపిస్తున్నారు. ఓకే, టీఎంగా నా తప్పుడు ఆలోచన ఏదో చూపించి గత కొంతకాలంగా నా కొరకు తయారు చేసిన కృత్రిమ బ్రెయిన్లో ఏం జ్ఞాపకాలు దాచో అదే నీకు చూపించి అది అయిపోయింది అంత ఎన్వైరన్మెంట్ నుంచి వచ్చిందిరా, ఎడ చంపేస్తారు, నరికేస్తారు, ఎక్కడెక్కడ పైలిపోతే బద్దల వదలగొట్టేస్తారు, తలకాయలు కాళ్ళు చేతులు. అసలు మీరేం సైకో ఆనందం పొందుతారా? దమ్ముదేరు రోషన్ పోర్షన్ ఇదేలో కోర్టు ముందు చెప్పొచ్చు కదరా. పోలీసు చేత అనుకుంటూ చేపిస్తానంట చంద్రబాబు నాయుడు దొంగచాటుగా. ఎక్కడ ఉండి పిరికివాడు మాటలు మాట్లాడితే నీ పేరు ఎందుకు చెప్పించుకుంటున్నా? ఎందుకంత అంత 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 ధైర్యం ఉంటే చట్టం ముందు ఎందుకు నారా చంద్రబాబు నాయుడు? మీరెప్పుడు కూడా ఒక జాతి ఉండేయాలంటే ఆ జాతులను ఉపయోగిస్తారు వాడికి వ్యతిరేకంగా. ఇది ఇలా రాజకీయం. ఎవడన్నా వేయాలంటే ఆడి జాతి ఉండే వాడి మీద కుసుకొలుపుతారు. నాకు 40 సంవత్సరాలు, నేనేమి పిల్లవాడిని కాదు. నా జీవితాన్ని దోచుకున్నారు వీళ్ళు, భవిష్యత్తు లేకుండా చేశారు వీళ్ళు. నాకు 2 పిల్లల చేత నపూసిన ముద్ర రేపించింది వీళ్ళే. వీళ్ళు చట్టం ముందుకు వస్తే వీళ్ళు చట్టం ముందు రాకుండా బతకటానికి వీళ్ళు పనిచేశారు. సో మీకేం ప్రచారం చేస్తున్నారు? 2 పిల్లలు వీళ్ళు నపూసిన ముద్ర వేశారు కనుక వీళ్ళు కావాలని చేసి ప్రచారం చేస్తున్నారు. బుద్ధుందా? ఈ కుట్ర బయట రాని పెద్ద విషయం లేదు. చంద్రబాబు నాయుడు కుట్ర బయట రావాలంటే నా రెండో భార్య నన్ను విడిచిపెట్టినప్పుడు 2014లో నా రెండో పెళ్లి కమ్మలలో జరగ చేస్తారు, కమ్మల చర్చలు జరగ చేస్తారు. కమ్మలాడి జడ్జి కలిసి నన్ను నా బాన్ని విడగొడతారు. తెల్ల కాగితంలో 100 రూపాయలు బాండ్ స్టాంప్ పేపర్ మీద 20 పేపర్ల మీద సంతకాలు తీస్తున్నారు. ఏం రాశారు? బయటకు వచ్చి చాలు కుట్ర బయటకు వచ్చింది. చంద్రబాబు నాయుడు చేసిన కుట్ర, కమ్మలు చేసిన కుట్ర బయటకు వచ్చింది, తెలుగుదేశం కుట్ర. తర్వాత అక్కడ అవతలోని అమ్మో ఈడు ఎప్పటి నుంచో లైవ్ లో ఉన్నాడు, అట్ట అని చెప్పుండాలా. నా దేవుడు నాకు తెలియజేసిన దాన్ని బట్టి చెప్తున్నా. అమ్మో ఈడు ఇట్టినట్టు ఈడేదో లైవ్ లో ఉన్నాడు, ఈయన మనం ఏం చేయలేం కనుక వీడి నుంచి మీరు విడిపోండి అని అవతలకు సహాయం చేస్తున్నట్టు అవతలతో గేమ్ వేశారు. బాగా గమనించండి చంద్రబాబు వేసిన ఆట. తర్వాత మా అమ్మోడు మా అక్క దగ్గరికి వచ్చి మీ ఓడు సమస్యలు ఉన్నాడు, మేము చెప్పినట్టుంటే మీరు ఇదవుతారు అని చెప్పేసి మాకు నా అమ్మకు నా నాన్నకి తెలుగుదేశం పార్టీ గడ్లు ఇచ్చారు. 2014 నుంచి మా అమ్మ మా ఇంట్లో వాళ్ళ చేత కూడా నన్ను ఇచ్చేశారు. ఎక్కడ మా వాళ్ళతో నాటకం వేశారు. ఎక్కడో చెరువు పనులు ఇంటి పక్క తెలుగుదేశంలో పెట్టారు. 24 గంటల వాళ్ళతో ఊపిరి పీల్చుకొని టార్చర్ చేస్తున్నారు. ఓ పక్క ఇటు మోపిది వెంకటరమణ, ఓ పక్క మోపిది వెంకటరమణ 2009 కాడి నుంచి మోపిది వెంకటరమణ నా బంధువులు స్నేహితులు అందరూ ఉపయోగించి ఆ మోపిది వెంకటరమణ నాకు అన్యాయం చేశాడు. మోపిది వెంకటరమణ, దుడుపనందర, నారా చంద్రబాబు నాయుడు ముగ్గురు చట్టాన్ని ఎదుర్కొంటారు. దానిలో సమస్య లేదు. చట్టం ముందు నిలబడాలా వాళ్ళు దోషులు, చట్టం ముందు నిలబడాలి వాళ్ళు దోషులు, నిలబడాలా. అలా జరగకపోతే భారతదేశంలో నీతి న్యాయం కలిగిన ఒకడు లేడు. కులపిచ్చి, మత పిచ్చి, డబ్బు పిచ్చి వెదవలో తప్పితే ఒకడు నీతి లేదు. ఇప్పుడు మా బైబిల్ చెప్తుంది, తెలిసి చేసినా తెలియకపోయి చేసినా తప్పు అంటది. నా స్వచిత్తంతో నేనేమైనా తప్పు చేశానని వాళ్ళు నిరూపిస్తే నా తలగా తీసుకుంటున్నా. నా బుద్ధిపూర్వకంగా నేనేమైనా తెలిసి నేను తప్పు చేసుంటే గత 10 సంవత్సరం నా శరీరము, మెదడు, ఆత్మ వాళ్ళ చేతిలో పెట్టుకుని కృత్రిమ మేధ శక్తి, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నన్ను నేరస్తు చిత్రీకరించి నన్ను నా కుటుంబాన్ని బలి చేసి మమ్మల్ని బెదిరిస్తుంది వీళ్ళు అని నేను నిరూపిస్తే వాళ్ళకు ఉరిశిక్ష లేరా? ఇది సమనం. ఇన్ని మాటలు ఎందుకు? దమ్ము ధైర్యం ఉంటే. ఇదే సినిమా కాదు కదా. నేను కాదు, పెద్ద 6 అడుగులు 6.5 అడుగులు పహల్వాన్ అయినా సరే, దిట్టంగా ఉన్న పహల్వాన్ అని కూడా భయపెట్టచ్చు. స్కిజోఫ్రెనియా రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ ద్వారా ఆడికి భయం కలిగిద్ది. ఫ్రీక్వెన్సీ ద్వారా ఏమైనా తమాషాలు చేస్తున్నారు. నార్కోటిక్ డ్రగ్స్, కెమికల్స్ ఉపయోగిస్తూ ఎంతకాలం మోసం చేస్తారు ప్రజలు ఎంతకాలం మోసం చేస్తారంట? ఎంతకాలం మోసం చేస్తారు మీరు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి? అసలు ఈ విధంగా ఎవరు ఇచ్చారు అనుమతి? హైకోర్టుకు ఉందా, సుప్రీంకోర్టుకు ఉందా, ప్రధానికి ఉందా, రాష్ట్రపతికి ఉందా, గవర్నర్లకు ఉందా? ఎవరికి లేదు. ఏదైనా చట్టం ఉందా? లేదు. మరి నేను ఎవరికి భయపడాలా? ఇదే పని నేను వాళ్ళ చేస్తే ఒప్పుకుంటారా? ఏమైనా అన్ని కులాల మతాల వాళ్ళు, మీ ఇళ్ళ అమ్మాయిల మహిళలు, చంద్రబాబు ఇంట్లో వాళ్ళు, జగన్ ఇంట్లో వాళ్ళు, నరేంద్ర మోడీ ఇంట్లో వాళ్ళు, పోలీసులు, కలెక్టర్లు, రాష్ట్రపతి, గవర్నర్లు, ప్రధానులు ఇంట్లో వాళ్ళు కాదా? ఏం మీ ఇంట్లో అమ్మాయిలైనా బజార్లో పెట్టి బజార్లో పెరిగారండి? రోషం పోషం ఆత్మగౌరవం లేదా మీకు? ఉంటే వాళ్ళకి గల్లా పట్టిన కోటి గిడిచో. ప్రతి కులంలో ప్రతి మతం నాయకులు ఉంటారుగా. ఈ కుట్రలు చెప్తే సమాజంలో సమస్యలు వస్తాయి. నేను చెప్పకపోతే నేను నా కుటుంబం సమాజంలో దోషులు మిగలాలా? ఏమయ్యా నేను సమాజంలో దోషులు మిగలాలా? ఆగలేకపోతున్న ప్రచారం చేస్తారా? ఈ ఎదవలో నా శరీర భాగాలన్నీ పాడు చేస్తున్నారు, అంతర్గత అవయవాలన్నీ పాడు చేస్తున్నారు. ఈ లోపు నా ప్రాణం పోతేనే, గుండె అయిపోతే, కాళ్ళు చేతులు పక్షవాతం వస్తే, నోరు పడిపోతే, కంటి చూపు పోతే నేను సమాజంలో నీచుడే మిగిలిపోవాలరా? చరిత్రలో నాతో రొంకలంటి గట్టిన అన్ని కులాల మతాలు పాపం మళ్ళీ పనిచేసిన పాపానికి, నా బంధువులైన పాపానికి, నా స్నేహితులైన పాపానికి వాళ్ళందరూ సమాజంలో నీచులు మిగిలిపోవాలా చరిత్రలో? మీ ఎదవ రాజకీయంలో, మీ ఎదవ కులపిచ్చి రాజకీయ విరోధులు నన్ను బలి చేసి నాకు కర్మ పట్టిస్తా. ఈ మొర ఇనేవాడు ఎవడు లేడు ఈ దేశంలో, రాష్ట్రంలో. అంత కులపిచ్చోళ్ళు, మత పిచ్చోళ్ళే. నువ్వేం చేయగలుగుతున్నావో, ఈ టెక్నాలజీ ఏం జరిగిద్దో నీకు చూపిస్తున్నా మీకు భయం వేసిపోయింది కాదా? దీన్ని అగ్మెంటెడ్ రియాలిటీ అంటారు. అగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, ఆర్టిఫిషియల్ ఓపెన్ ఇంటెలిజెన్స్ ద్వారా నీకు చూపిస్తాడు.
అగ్మెంటెడ్ రియాలిటీ అంటే ఏం లేదు, నాకు వినపడే మాటను బట్టి నాకు వచ్చే ఊహ ఒక తలంపు మీకు చూపిస్తాడు. అది అగ్మెంటేషన్ రియాలిటీ. రియల్ టైంలో మీకు చూపిస్తాడు, అది నిజమని నమ్మిస్తాడు. అక్కడ 5% వాస్తుంటే 90% నాకు వినపడే మాటలను బట్టి, నాకు కంటి ముందు కదలాడే సంఘటనలు బట్టి మీకు చూపిస్తాడు. ఇప్పుడు మీకు ఒకటి బాగా అర్థమైతే చెప్తాను చూడండి, నేను బాధితుని. నా 2 కథలు నేను చూసేది మీరు చూస్తున్నారు. నా గొంతులో మార్పు వచ్చింది చూసారండి. ఇప్పుడు నా ముక్కు పాయిజన్ గ్యాస్ అప్లై చేస్తారు, వెంటనే గొంతు మార్పు వస్తుంది. T3 T4 థైరాయిడ్ హార్మోన్ చేంజ్ చేస్తాడు, హార్మోన్ ఇంబాలెన్స్ చేస్తాడు, మెటబాలిజం చేంజ్ చేస్తాడు, జీవరసాయన ప్రక్రియ చేంజ్ చేస్తాడు, గాలిలో విషవాయువులు అప్లై చేస్తాడు, పాయిజన్ గ్యాస్ బడాయిస్తాను. గొంతులో నా గొంతు వేరియేషన్ మారింది చూడండి. మాట అది అలాగా క్షణాల్లో ముక్కులు అమ్మడి జలుబు వచ్చేది చేయొచ్చు, కరోనా లాగా క్షణాల్లో ఊపిరితిత్తులు ఎండిపోయేటట్టు చేయొచ్చు, క్షణాల్లో హై ఫీవర్ వచ్చేది చేస్తారు. 24 గంటలు మా శరీరం నుంచి వెచ్చటావులు వస్తాయి, హై టెంపరేచర్ ఉంటుంది ఎప్పుడు. ఎలక్ట్రో మైక్రో రేడియేషన్ 24/7 హెరాస్మెంట్ చేస్తున్నారు మాకు. ఏం చేసాం, మేమేం చేసాం, అంత అన్యాయం ఏం చేసాం? నా మీద ఎక్కడ కేసు ఉందంటే లేదు, నాకేమైనా గత నేర చరిత్ర ఉందంటే లేదు. మీరు అర్థం చేసుకోండి, 2013 దాకా కూడా నా భార్య నా మీద కేసు పెట్టిన దాకా నాకు ఎటువంటి గత నేర చరిత్ర లేదు అనేది ఇక్కడ స్పష్టం అవుతుంది. మరి నా రెండో భార్య వాళ్ళకి ఇటు అట్టంటే ఇటు మీద లైవ్ ఉందని ఎట్లా చెప్పావు అంటే 2013 కాడి నుంచి లైవ్ ఉన్నానని అర్థమవుతుంది ఇక్కడ. మరి ఇక్కడ పోలీసులు రాజకీయ నాయకులు కుట్ర స్పష్టం అవుతుందిగా. చాలా అయిపోయింది ఆట. నేను బాధితునా? నువ్వు ఆ అమ్మాయిలు తిట్ట, వీళ్ళు తిట్ట అన్నావు. ఏ సంవత్సరం నువ్వు నన్ను ఎప్పటి నుంచి లైవ్ పెట్టావు? అది వస్తే అయిపోయింది ఆట. ఎందుకు చెప్పరు మీరు చెప్పకపోతే మీ ముత్తాతల చేత చెప్పిస్తా, చట్టం ద్వారా అట్ట చెప్పించాలో. అందుకే వీళ్ళు నా ప్రాణం తీయాలని చూస్తున్నారు. కారణం, నా దేవుడు గొప్పోడని దేశం గ్రహిస్తుందని, దేశం మొత్తం క్రైస్తులు అవుతున్నారని, నేను గెలిస్తే నా దేవుడు నన్ను గెలిపించడం సంగతి దేశం మొత్తం తెలిసిద్దని. అది వాళ్ళ భయం. ప్లస్ నాలాగా ఎంతమంది ఉన్నారో టార్గెట్ ఇండోస్ వాళ్ళందరూ కూడా ఈ కుట్రల నుంచి బయటకు వస్తారని ఒక చట్టం తేవాలా. ఒక చట్టం తెస్తే ఈ యొక్క సిగ్నల్స్ బ్రేక్ డౌన్ చేస్తారు. అప్పుడు ప్రతి ఒక్క భారతీయుడు వ్యక్తిగత జీవితాన్ని స్వేచ్ఛగా సంతోషంగా బ్రతుకుతాడు. లేకపోతే మీ ఇంట్లో మీరు ఏం చేస్తున్నది స్వేచ్ఛ ఉండదు. ఈ ప్రభుత్వాలు ఎందుకు చేయరంటే అదే పవర్, రాజకీయ పవర్ అంటే అదే. వాళ్ళ చేతిలో డబ్బులు ఉన్నాయి అనుకో, అధికారం ఉంది అనుకో, ఈ టెక్నాలజీ దుర్వినియోగపరిచి డబ్బులు సంపాదించుకుంటారు. వాడిని బెదిరించా, ఈయన్ని బెదిరించా, వాళ్ళ మీద స్పై పెట్టా, వీళ్ళ మీద స్పై పెట్టా, అక్రమాసం సంపాదించుకోను. ఏ చట్టం లేనప్పుడు అనధికారికంగా దుర్వినియోగపరుస్తున్నా అంటే మరి కుట్రే కదా, ఉగ్రవాద కుట్ర కాదా? మరి వాళ్ళు చేస్తుంది ఉగ్రవాదం, నేరం కాదు, ఇది ఉగ్రవాదం. ఎందుకు చేయడం? నరేంద్ర మోడీని అడుగు, ఈ దేశ ప్రధాని అడుగు. నువ్వు నీతిమంతుడు అయితే నా దేశంలో అమ్మాయిల మహిళలు అవమానపరచబడుతున్నారు ఇటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించబట్టి. నరేంద్ర మోడీ మీకు మా ఓట్లు కావాలా? మరి మా ఇళ్లలో అమ్మాయిల మహిళలు ఎందుకు నువ్వు రక్షించలేదు? ఈ టెక్నాలజీని ఎందుకు నువ్వు చట్టం దేవు? అమాయక ప్రజలు ఎందుకు బలి చేస్తున్నావు? అడుగు. నరేంద్ర మోడీ నీతిమంతుడు అయితే, అతనేం దేవుడు కాదు కదా, అడుగు. అడగవయ్యా, ఏ కులస్తులైనా మతస్థులైనా. నేను ఒకటి దొరికే తేరగా కొండేరి పప్పని, నేను ఒకటి దొరికే పేదవాడిని. అదే నాకు దగ్గర డబ్బు ఉందని చేయగలుగుతావా? అదే ఒక కమ్మోనో, రెడ్డోనో, బ్రాహ్మణో, ఏదో అగ్రవర్ణ జాతినో అట్లా ఆలోచించడానికి కూడా ఆలోచించలేడు. ఎంత తేలగున్నారా మీకు మేము దళితులు క్రైస్తులు అంటే? ఏం మీ ఎంట్రికలా? మీ ఎంట్రికలా? చట్టం ముందుకు రా, చట్టం ముందుకు రా, వచ్చి అక్కడ మాట్లాడు. ఏం నాకు హెచ్ఐవి కూడా నార్మల్ రిపోర్ట్లు, బ్లడ్ టెస్ట్ రిపోర్ట్లు సమాజంలో పెట్టా. ఏం చేయాలా? వచ్చి నీ ఇష్టం వచ్చిన బ్లడ్ టెస్ట్ చేయించుకో. రా, చట్టం ముందుకు రా. ఆట మొదలుపెట్టినోడికి ఆట ఎక్కడ ముగించాలో తెలుసు. ఇలా మొదలుపెట్టాలి ఆరోపణలతో ఇలా ముగించాలా, ఇటువంటి ఆరోపణలతో జనాలు మోసం చేయాలి, ఎట్లా ముగించాలా పక్క ప్లాన్తో స్కెచ్ చేశారు వీళ్ళు. ఇప్పుడు వచ్చి మీకు ఇల్లు వాకిలిపోయేస్తారు, ఆధార్ కార్డు తీసేస్తారు, అడుక్కు తింటారు మీ కుటుంబం మొత్తం. నువ్వు చేయి. కోర్టు ముందుకు వస్తే 3 నుంచి 5 గంటల లోపు కథ మొత్తం ముగిసిపోయింది. కోర్టు ద్వారా పోలీస్ ప్రొటెక్షన్ కోర్టులే ఇస్తాయి. అదిరా చట్టం అంటే, అది పవర్ఫుల్ చట్టం. ఇంకా మేము చట్టాలను గౌరవిస్తాం. కోర్టులో నీకు అమ్ముడుపోయి ఎదవలు ఉంటే 100 మంది పవర్ఫుల్ ఉంటారు జడ్జిలు. నీకు అమ్ముడుపోయి ఎదవలు ఉంటే పోలీసులో కొంతమంది ఇంకా పవర్ఫుల్ ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళు నేను చెప్పే దాంట్లో న్యాయం ధర్మం ఉందంటే, నాకు న్యాయం పొందుకునే హక్కు ఉందని వాళ్ళకి అనిపిస్తే ఖచ్చితంగా నాకు న్యాయం చేస్తారు. అది నా నమ్మకం, నా సృష్టికర్త మీద నమ్మకం, వ్యవస్థల పట్ల నాకు నమ్మకం. ఇంకా న్యాయం అనేది జరగకపోతే ఒకడు కూడా నీతి లేనంటే ఇవన్నీ వద్దబ్బా. నన్ను తప్పుడు అని చేసావు, నన్ను మోసగాని చేసావు, వచ్చి నిరూపించు. నేను ఎట్ట తప్పుడు ఉన్నాయనో ఎట్ట మోసగాడినాయనో నిరూపించాడినా. ఇది ఎక్కడుంది? ఆరోపణ ఎదుర్కొన్నాడు భయపడాలి, చేసేవాడు భయపడాలా? నువ్వు ఆరోపణలు చేస్తున్నావు కొన్ని సంవత్సరాలు, 24 గంటలు దేశం మొత్తం లైవ్ ఇచ్చి వచ్చి ఇదే లైవ్ లో కోర్టు ముందుకు వచ్చి నిరూపించాలి. మరి మొగ పుట్టక పుడితే సిగ్గు సెరవు రోషం పోషణ పుట్టక పుడితే ఎస్సీ ఎస్టీ ట్రస్ట్ పెట్టాలి. సుమోటి కేసు ఫైల్ భారతదేశం మొత్తం లైవ్ లో కోర్టుల ముందు, జడ్జిల ముందు, కెమెరాల ముందు వచ్చి నిరూపించి నా తరకాయ కొట్టుకోమన్నాడు ఎవడైనా సరే, భారతదేశంలో ఎవడైనా సరే. సవాల్ చేస్తా.
నేను నిరూపించానంటే అదే లెవెల్లో మరి వాళ్ళని ఉరిశిక్ష చేయాలా? ఇన్ని మాటలు వద్దబ్బా. ఈ లోపు నాకేం జరిగినా, నా మాట పడిపోయినా, నా కంటి చూపు పడిపోయినా, నా పేరు చెప్పినా, నా జాతి పేరు చెప్పినా ఆ కొడుకులకి ఉచ్చ పడినాయి అని చెప్పండి. వాళ్ళ ఆస్తులు పోతాయి, జప్తులు అయిపోతాయి, అధికారులు పోతాయి, పార్టీలు పోతాయి, ప్రాణాలు పోతాయి. ఖబర్దార్. ఎట్ట కనపడుతున్నావు? ఏం సినిమా అనుకున్నారు? ఇదేమన్నా సీరియల్ అనుకున్నారా? ఎంతకాలరా మీరు మమ్మల్ని తొక్కేసేది? ఎంతకాలం మీరు మమ్మల్ని తొక్కేస్తారు? ఒక పక్క నా బాధ నేను పడుతూ లోపల నా శరీరంలో రకరకాల కళ్ళు తిరుగుతున్నాయి. లోపైపోచ్చేట్టు చేస్తాడు హార్మోన్ ఇంబాలెన్స్ చేసి. నా కష్టం నేను పడుతుంటే ఓ పక్క చెవులో పోరు, పని చేసుకోవడానికి లేదు, తినడానికి లేదు, ప్రార్థన చేసుకోవడం లేదు, కూర్చోవడం లేదు, నిద్రపోవడం లేదు. ఎవడురా నువ్వు? మనుషులా జంతువులరా మీరు? బీయింగ్ లైక్ ఏ హ్యూమన్ బీయింగ్, బిహేవ్ లైక్ ఏ హ్యూమన్ బీయింగ్. మనిషిలాగా ప్రవర్తించండి రా, అప్పుడు మేము మనుషులాగా మాట్లాడతాం. మీతో జంతువులాగా టాచ్ చేస్తే జంతువులతో మాట్లాడినట్టు మాట్లాడతారు. మనిషికి ఒక మాట, కుక్కకు దెబ్బ, గొడ్డుకు దెబ్బ అన్నారు. మనుషులా జంతువులా? ఇట్లా నా మీద నీ న్యూరో సైన్స్ అండ్ నానో టెక్నాలజీ చూపించి న్యూరో క్రైమ్స్ అంటారు వీటిని. ఈ క్రైమ్స్ ఆగిపోవాలా? రాజకీయ నాయకులు వాళ్ళ కొరకు అలాంటి అమాయకులను బలి చేసి సమాజాన్ని ఎర్రిపప్పలు చేస్తున్నారు. ఇది చెప్పాలంటే 5 గంటల బట్టి ఇది టెక్నాలజీలు నన్ను ఎట్టా ఇది చేసి ఎట్టా మోసం చేస్తున్నారు మిమ్మల్ని. 24 గంటలు నా చేత ఎందుకు తిట్టిస్తున్నా తెలుసా? నేను తిడతాం కాదురా బాబు, నా బ్రెయిన్ రీప్రోగ్రామ్ చేస్తారు. బూతులు మాత్రం మాటకు ముందు పచ్చి బూతులు మాట్లాడిస్తున్నారు. నా స్వచిత్తం లేదు, అది నేను నిరూపిస్తా. నా డిఎన్ఏ జీనోమ్ సీక్వెన్స్ చేసినప్పుడు, నా డిఎన్ఏ మైథిలేషన్ చేసినప్పుడు నా గుణగణాలు స్వభావాలు మారుస్తారు. నా వోకల్ కార్డ్ స్వరపేటిగా వాళ్ళు మాట్లాడిస్తారు. జస్ట్ చుట్టుపక్కల వాళ్ళ చేత రెచ్చగొట్టిస్తారు. దాన్ని ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటారు. వాళ్ళ చేత రెచ్చగొట్టిస్తారు. నా ఎమోషన్ భావవేశాన్ని ఉద్రేకపరుస్తారు. నా బాడీ ఇంటెలిజెన్స్ కంట్రోల్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ పీనల్ ల్యాండ్ అని ఉంటుంది, తల వెనక మన పీనల్ ల్యాండ్. ఇది రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ రిసీవర్ అనమాట. ఆ రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ రిసీవ్ తీసుకుంటుంది, ప్లస్ నా బ్రెయిన్ డేటాని వాటి సూపర్ సౌండ్ కంప్యూటర్ సెండ్ చేస్తుంది. ఇది 2-way స్ట్రీట్ టెక్నాలజీ. అర్థమైందా? నా బుర్రకు వాళ్ళ డేటా పంపించవచ్చు, నా బుర్ర నుంచి వాళ్ళ డేటా తీసుకోవచ్చు. ఇది సైన్స్. మీ కంటికి కనపడపోతే, మీకు తెలియపోతే, మీకు జరగదంటే ఎట్లా? ఓకేనా? దట్స్ ఆల్. సో ఇక్కడ వాడు నాకు వినపడే మాటలను బట్టి ఆడిటరీ కార్టెక్స్ ద్వారా వెళ్ళి అది ఇక్కడ విజువల్ కార్టెక్స్కి వెళ్తుంది. విజువల్ కార్టెక్స్ నుంచి అమెగ్డెల్లా ప్రదేశంలో భావవేశాలు దాచిపడతాయి. అక్కడ నుంచి హిప్పో కాంపస్కి వెళ్ళి ఆ హిప్పో కాంపస్ నుంచి విజువల్ కార్టెక్స్ నుంచి ఈ కంటి నరం ద్వారా మీకు కంటి నరానికి విజువల్ కార్టెక్స్కి పెల్విక్ నరం ఒకటి కనెక్ట్ అవుతుంది. నా కంటి ద్వారా మీకు చూపిస్తాడు ప్రొజెక్షన్. నా మెదడే ప్రొజెక్ట్ చేస్తుంది. అంటే ప్రొజెక్టర్ పెట్టి మనం టీవీ చేస్తాం కదా, సినిమాల్లో తెర మీద బొమ్మ పడింది కదా, అట్ట నా కన్నే మొత్తం. ఈ టెక్నాలజీ మొత్తం కళ్ళ ద్వారానే జరిగిద్ది. టెక్నాలజీ మొత్తం కళ్ళ ద్వారానే. నాకు తినే దాంట్లో, తాగే దాంట్లో, టీలో ఏదైనా డ్రగ్ కలిపితే ఆ ఫ్లేమ్ అది మొత్తం కళ్ళకప్పలే కంటి ద్వారానే ఆ జ్ఞాపకాలు, నా బుర్రలో ఎక్కించిన జ్ఞాపకాలు మీకు చూపిస్తాడు. చూసేవాటిని బట్టి, పిలిచాల్సిన బట్టి, గ్రహించాల్సిన బట్టి, నేను మాటలు బట్టి, తాగేసి పర్సన్ బట్టి. అరే ఎంతకాలం ప్రజలు మోసం చేస్తారు? ఈ మోసపు కుట్రలు, ఈ తాంత్రిక మాంత్రిక విద్యలు మోసం చేస్తారు. ఎంతకాలం? 24 గంటలు ఏ మనిషికైనా తప్పుడు ఆలోచన, పాప ఆలోచన వస్తే బుద్ధి జ్ఞానం ఉన్న దేవుడు చెప్పడు కదరా రావని అంటాడు కదరా. మరి నాకెట్ట వస్తాయి? నువ్వు చూపిస్తున్నావు. నిజంగా ఎవరికైనా 24 గంటల శరీరక హెచ్చలు వస్తే, నిజంగా నేను అంత శరీరక హెచ్చ కలిగిన వాడినైతే మీకు పచ్చగా చెప్తున్నా, అరే మీరు మా బతుకులు బజారపాలు చేశారు. మిమ్మల్ని కోర్టు ముందు మీ మోసాలు మీ మోసాలు కుట్రలు బయట బట్టబయలు చేయకపోతే నా పేరు బేతాల రాజు కాదు. నిజంగా శరీరక హెచ్చలు కలిగిన వాడైతే సాధారణంగా 13 సంవత్సరాల వయసు కలిగిన అబ్బాయి కానిస్తే 40 సంవత్సరాల వయసు కలిగిన రోజు ఆడికి ఏం జరుగుతుందో అంగ సంబంధం జరగాల, రకరకాల జరుగుతాయి. అట్లా ఏం జరగట్లా, కానీ నువ్వు ఆలోచన మాత్రం చూపిస్తున్నావు అంటే ఏంది అక్కడ మోసగాళ్ళు. అక్కడ దీనికి ఎంత లాజిక్ అవసరంలా. చట్టం ముందుకు వస్తే వాడు అవుట్ బాల్ అండి. అందుకు వాడు నన్ను లేపేయాలని చూస్తున్నా. ప్రాణానికి హాని ఉంది. నారా చంద్రబాబు వల్ల, దుల్లుపల్లి నరేంద్ర వల్ల, మోపిది వెంకటరమణ వల్ల, వాళ్ళ హమ్ముడిపోయిన పోలీసుల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. నేను ఈరోజు మాట్లాడుతున్న అక్టోబర్ నెల 23 తారీఖు 2025 సంవత్సరం. ఇవాళ ఏమారం గురువారం అనుకుంటా. గురువారం ఉదయం పూట 7 గంటల సమయం. అప్పుడు నాకు ఏం జరిగినా వీళ్ళకి కారణం, వీళ్ళకి కథ అయిపోయింది. వీళ్ళు ఈ రాజకీయాలకి వీళ్ళకి పనికిరాడు. వీళ్ళు ఎక్కడో క్రిమినల్స్, వీళ్ళు ఎక్కడ అండమాన్లో తిహార్ జైల్లో ఉండాలా, లేదా ఉరిశిక్షలు పడితే వీళ్ళకి వాళ్ళ ఆస్తులు జప్తు అయిపోతాయి. సో అందుకని వాళ్ళు నన్ను నేరస్తులు తయారు చేసిందే, వాళ్ళు చూపిస్తుంది వాళ్ళు. వీళ్ళు నా బంధువులు, స్నేహితులు, ఇరుగుపొరుగులని, పని దగ్గర ఎంతమంది అమ్ముతారు అందరిని ఉపయోగించి తినే తాగే దాంట్లో LSD కలిపి పెట్టేస్తారు. నేను సాయంత్రం టీ తాగబోచ్చాడు నుండి టీ పిచ్చి తాగాలి నాకు ఏదో చూపించే చూడండి. జస్ట్ అట్లా డ్రగ్ కలిపిస్తే ఒక మనిషిని మనం ఎట్లా ప్రేరేపిస్తే ఆ మనిషి అట్లా పాపం చేసేస్తాడు.
చేసినట్టు వాడు కనపడతాడు, తప్పు ప్రవర్తించినట్టు వాడు కనపడతాడు, కానీ ఆడు తప్పు ఉండదు. అది వాళ్ళు నా మీద చేసింది. అట్లా నన్ను నేరస్తు చిత్రీకరించారు. అప్పుడు 2000 నుంచి 2020 దాకా నేనే మాట్లాడినట్టుంటా, నేనే తప్పు ప్రవర్తించినట్ట. నా సంబంధమే లేదు. సబ్ కాన్షియస్ మైండ్ సెట్లో ఉంటుంది. అంటే ఏంటి, హిప్నోసిస్ స్టేజ్లో ఉంటా. హిప్నోటిక్ ట్రామటైజ్ చేస్తారు. అంటే ఒక మనిషిని వశీకరణ చేసి, అరే వాడు ఆమెకి ఏదో మందు పెట్టారా, అరే ఆమె ఆడికి ఏదో మందు పెట్టిందిరా, వాడు ఆమె వయసులో ఉన్నాడు, ఒరే ఆమె ఆడ వయసులో ఉంది, మనం ఎన్ని చెప్పిన వినరా. అట్లా హిప్నోటిక్ ట్రాన్స్లో పెడతారు. ఇది ట్రామా బేస్డ్ మైండ్ టెక్నాలజీ. ట్రాన్స్లో పెట్టారు నన్ను 2020 దాకా, 2000 సంవత్సరం నుంచి 2020 దాటిన తర్వాత ఎవేక్ చేశారు. అంటే ప్రతిదీ ఇప్పుడు నేను సెన్స్ చేస్తా, గ్రహించగలుగుతా. అసలు ఎంత దారుణం అంటే, ఒక అమ్మాయి మహిళ జస్ట్ నా పక్కన ఉన్న వాళ్ళ కంట్లో నా కళ్ళు కలిసిన, నేను ఆ తదేకంగా వాళ్ళ కళ్ళలో కానీ చూసిన, వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ఎందుకు అట్లా ఆడవాళ్ళ చేత రెచ్చగొడుతున్నా, నేను ఆడ వైపు చూడాలి, ఎవరు నన్ను బాధిస్తున్నారని. అటు చూడంగా నాకు ఏదో పాప ఆలోచన వస్తుంది. అటు చూడంగా నాకు తెలిసిన అమ్మాయి మహిళ ముఖలాగా ఉన్నా కూడా చాలు, వాళ్ళ ఎత్తు రూపం, వాళ్ళ వేసిన బట్టలు ఉన్నా చాలు, ఇడు ఎక్కడైనా ప్రచారం చేస్తాను. ఇదంతా కుట్ర. ఒక ఆడ మనిషి నా కంట్లో కనపడి చాలు, నా బ్రెయిన్ యాక్టివేట్ అయిపోయింది. 24 నా బ్రెయిన్ కనెక్ట్ అయింది ఇంటర్నెట్కి. క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా క్లౌడ్ ఇంటర్నెట్ కంట్రోల్ చేస్తారు. అలా చేయాలని నా బయట డిజిటల్ ఐడి కొట్టాలి. ఎప్పుడు కొట్టి చెప్పోయా, నా బ్రెయిన్ డిజిటల్ డేటా అది, నా ప్రార్థనలు నేను నా దేవునికి ఏం ప్రార్థన చేస్తున్నాను అయితే అప్పుడు నేను నిర్దేశం బయటకు వస్తా. నా DNA జీనోమ్ సీక్వెన్స్ ఎప్పుడైతే చెప్పు, అప్పుడు నా యొక్క నిర్దేశం బయటకు వస్తుంది. ఓకేనా? మేము ఎర్రి వేదోళం కాదు ఇక్కడ, మేమంతా ఎర్రి వేదోళం కాదు, చేతగానోళం కాదు. మా జాతి ఇదేలేలో చట్టం ముందుకు రా. మీరు మా జాతిని తొక్కేయడానికి చేసిన కుట్రలు ప్రపంచానికి తెలియాలా. ఏ ఇబ్బంది ఏం లేదు. ఈరోజు చిన్న ఇష్యూ జరిగిన ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోతుంది. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు, నేను ఉంటానో ఏం జరిగిందో నాకు తెలియదు, పైన నా దేవుడు ఉన్నాడు. కానీ ఈ దేశ ప్రభుత్వాలు నడిపే వ్యవస్థలో కులపిచ్చి మతపిచ్చిన వాళ్ళు నన్ను చంపాలని చూస్తున్న మాత్రం వాస్తవం. నాకేదన్నా జరిగిందంటే అసలు నీతి న్యాయం అనేది ఈ భారతదేశం లేనట్టారా. జై భీమ్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వస్తే అక్కడ తెలుసుకుందాం.